లేమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు. ఆయనకిష్టులైన మనుషులకు సమాధానము. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక. లోకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనం. మన కొరకు మంచితనమును ఆయన హృదయములో కలిగి ఉండుట తప్ప దేవునికి మరేదీ ఉండదు. సహింపలేనంత తిరుగుబాటుతో మనుష్యులు దేవునికి కోపం తెప్పించినప్పటికీ దేవుడెంత దీర్ఘశాంతమును కలిగి ఉన్నాడు. దేవుని గొప్ప ప్రేమ వలన ఆయన కుమారుని అనుగ్రహించి ఆయన కుమారుని ద్వారా సువర్తమానము పాప మానవాళికి ఇవ్వబడింది. ఈ సువార్త ద్వారానే మానవాళికి రక్షణనివ్వాలని దేవుడు సంకల్పం. మనుష్యులలో సమాధానము చాలా అరుదుగానున్నది. అయినను మారుమనసు పొందిన వ్యక్తిలో ఆత్మీయ ఎదుగుదలకు సమాధానము అనున్నది ఒక మైలురాయి. నీ హృదయంలో స్థలం కొరకు వెదకటం నీవు చూస్తావు. వేరొకని అభివృద్ధి, వేరొకని తలాంతులను చూచి నీవు అసూయతో నింపబడతావు. పొరుగువానిదకు దేనినైనను ఆశింపకూడదు అని లేఖనము మనకు ఆజ్ఞాపించుచున్నది. ఇదే క్రైస్తవ జీవితము యొక్క పునాది మెట్టు. అయితే యేసు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు అని బోధిస్తూ ఆయనను హత్తుకుని వెంబడించినట్లు చేశాడు. ఒక సహోదరునితో ఒక సహోదరితో సమాధానమును కలిగియుండుట హృదయం యొక్క ప్రత్యేకమైన విజయమును సూచిస్తుంది. నీ సహోదరునికి ఒక మంచి ఇల్లు ఉంటే నీవు సంతోషిస్తావు. అతడు అభివృద్ధి చెందుతూ ఉంటే నీవు దేవుని స్తుతిస్తావు. అతనిని రక్షణలోనికి నడుపుట కన్నా మించిన త్యాగమేమీ లేదు. నీ పొరుగువాని పట్ల నీ హృదయంలో సమాధానమును కలిగి ఉంటే ఎంతో సంతోషంతో నింపబడతావు. ఆ సమాధానము వారికి సువార్తను అందించాలన్న తాపత్రయమును కలిగిస్తుంది. ఈ క్రిస్మస్ దినాలలో నీవింకా చేయకుండా మిగిలిన పని నిమిత్తము ఆలోచించు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. మార్కు 16:15. దేవుడే పాపుల కొరకి లోకానికి వచ్చి వారి పాపముల నిమిత్తం ప్రాయశ్చిత్త బలిగా తన్ను తాను అర్పించుకున్నాడని నమ్మిన ప్రతివారు తమ పాపములకు క్షమాపణ పొందగలరని ఎన్నడూ వినని ప్రజలు ఎన్ని వేల మంది ఉన్నారు. అవును, వారు ఎందుకు వినలేదు? వారికి ఎవరునూ సువార్తను అందించలేదు కనుకనే వారింకనూ తెలియగనున్నారు. రక్షణ పొందామని చెప్పుకుని వారు పరలోకానికి టిక్కెట్టు దొరికింది చాలు అనుకుంటున్నారు. స్వార్థంతోనే జీవిస్తూ ఇచ్చేవారుగా కాక తీసుకునేవారుగానే ఉండేవారు క్రిస్మస్ ఆనందంను గ్రహించలేరు. జాషువా డానియల్.